బోల్డ్ మంది చెప్తారు. డాక్టర్లు, పెద్దవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ బోల్డ్ మంది మనకి డెలివరీ అవ్వంగానే పాపో, బాబో పుట్టంగానే ఎలాగా పొట్ట ఎలా పోవాలి, మళ్ళీ షేప్‌లోకి ఎలా రావాలి అని చెప్తూ ఉంటారు. ఇది కాక బాడీ విల్ టేక్ ఇట్స్ న్యాచురల్ కోర్స్. యూట్రస్ మళ్ళీ నార్మల్ స్థితికొస్తుంది. అండ్ బాడీ కూడా నార్మల్ స్థితికొస్తుంది. ఆకలి, నిద్ర, నీళ్ళు ఇవన్నీ నార్మల్ స్థితికి రావడానికి అట్‌లీస్ట్ ట్రై చేస్తూ ఉంటాయి. కానీ చాలా కౌంటర్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లల వల్ల నిద్ర ఉండదు. రాత్రిపూట వాళ్ళు లేచి ఆడుకుంటారు. మనకి నిద్ర ఉండదు. ఇంకా బోలెడన్ని థింగ్స్ నేను లిస్ట్ చెప్తే కొల్లేటి చాంతాడవుతుంది. సో, వీటన్నిటి మధ్య కొన్నాళ్ళు కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు 4 ఏళ్ళకో, 5 ఏళ్ళకో, ఇన్‌ఫాక్ట్ 10 ఏళ్ళకో, కొంతమంది 20 ఏళ్ళకో కళ్ళు తెరుస్తారు. లేదు నేను ఫామ్‌లోకి రావాలి, మళ్ళీ షేప్‌లోకి రావాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరు సలహా ఇస్తారు? హుహు. ఇవ్వలేరు. ఇచ్చినా వాళ్ళు దాన్ని చేయలేరు. ఎందుకంటే ఒకలా ఉండడానికి అలవాటు పడిపోతారు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే రకరకాల ఫార్మ్స్ నుంచి రకరకాల పుస్తకాల నుంచి, వీడియోస్ నుంచి, ఇంటర్నెట్ నుంచి, ఎక్స్‌పర్ట్స్ దగ్గర నుంచి నేను పర్సనల్‌గా అడిగి తెలుసుకున్నది, నా స్వానుభవం ఇవన్నీ కూడా కలిపి నేను ఈ వీడియో చేస్తున్నా. 10 ఏళ్ళు అయిపోయింది. లేకపోతే 5 ఏళ్ళు అయిపోయింది. 5-20 ఇయర్స్ అయిపోయిందబ్బా! నాకు డెలివరీలయ్యి. నేను ఎలాగ మళ్ళీ నార్మల్‌గా షేప్‌లోకి రావాలి అని ఆలోచించే వాళ్ళ కోసం 3 విషయాలు. 3 థింగ్స్. నంబర్ 1 ఫుడ్. ఫుడ్ అనేటప్పటికి దీన్ని రకరకాలుగా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఒకలా తినడానికి అలవాటు పడిపోతాం. మన టేస్ట్ బడ్స్, మన బాడీ, మన పొట్ట, మన నాలుక ఇవన్నీ మనల్ని ఒకలా తీసుకెళ్తుంటాయి. దాన్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి తీసుకురావాలి అంటే ఎంత కష్టం? అంత ఈజీ అయితే కాదు. కానీ బేబీ స్టెప్స్ వేసుకుంటూ పోతే మనకి సాధ్యపడుతుందది. దీంట్లో ఏం చేయాలో చూద్దాం. నంబర్ 1 టైమింగ్ చాలా ముఖ్యం. చాలా 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 ముఖ్యం. ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే పిల్లల పనులు అవి ఇవి చూసుకుంటూ, ఇంట్లో ఉన్న వాళ్ళ పనులు అవి చూసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ, మల్టీ టాస్కింగ్ చేస్తూ, మనం వర్కింగ్ అయితే ఇంకా ఎన్ని టాస్క్‌లు చెప్పక్కర్లేదు. రోజంతా అయిపోయినా ఇంకా ఎన్ని పనులు మిగిలున్నాయి అనిపిస్తుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటాం ఆహారం. అంటే ఎక్కువ తింటామని కాదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా. దాన్ని మార్చుకోవాలి. టైమింగ్ అంటే సూర్యోదయంతో మొదలుపెట్టి సూర్యాస్తమయం అయ్యేసరికి ఆహారాన్ని ముగించాలి. ఇది నంబర్ 1. కష్టమైన విషయమే అబ్బా! చాలా కష్టం. ఇన్‌ఫాక్ట్ ఎవడు చేస్తాడు అనేది కోపం కూడా వస్తుంది. కానీ మెల్లిమెల్లిగా 9:30, 10కి రాత్రికి తినే అలవాటు ఉన్నవాళ్ళు 9కి తీసుకురావాలి. ఆ తర్వాత 8కి తీసుకురావాలి. ఆ తర్వాత 7కి తీసుకురావాలి. వీలుంటే 6:30కే తీసుకురావాలి. కొంచెం కష్టమే కానీ 7 మాక్సిమం తీసుకురాగలిగితే చాలా బావుంటుంది. ఎలా చేయాలి అంటే పనులన్నీ తిన్న తర్వాతకి పోస్ట్‌పోన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చాలా పనులు గిన్నెలు తోమాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, పిల్లలు బట్టలు పెట్టుకోవాలి, రేపటికి అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం సాధారణంగా ఏం చేస్తాం ఇవన్నీ ముగించాక అన్నం తింటూ ఉంటాం. ప్రశాంతంగా ఉండదు. ఫస్ట్ ఇక్కడ హాయిగా ఉండాలి కదా! ఇక్కడ హాయిగా ఉండాలి. అంటే పనులన్నీ చేసేసుకొని అప్పుడు తింటాం. నో, దాన్ని ఇలా రివర్స్ చేసుకోండి. ముందు తినేయండి. తర్వాత ఈ పనులన్నీ చేసుకోండి. మీకు తెలియకుండా ఒక రకమైన కార్డియో అయిపోతూ ఉంటుంది. మీకు బాడీకి ఎక్సర్సైజ్ అయిపోతుంది. మీరు తినేటప్పటికి, మీరు పడుకునేటప్పటికి పనులన్నీ చేసుకొని సగం ఆహారం అరిగి కూర్చుంటుంది. ట్రై చేయండి. బేబీ స్టెప్స్‌తోనే సాధ్యపడుతుంది. అండ్ 2 మీరు ఆహారం ఏది తీసుకుంటున్నారు అనేది ప్రపోర్షన్, క్వాంటిటీ 2. ఇటు ప్రపోర్షన్, ఇటు క్వాంటిటీ. క్వాంటిటీ అంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే అన్నంలో పప్పు కలుపుకుంటాం కదా! కానీ పప్పులో అన్నం కలుపుకోండి. అంటే ఒక 2 బౌల్స్ పప్పు తీసుకొని కొంచెం ఎక్కువ వండుకోండి. సాధారణంగా మనం అన్నం ఎక్కువ వండి పప్పు తక్కువ వండుతాం కదా! కూర తక్కువ వండుతాం కదా! అలా కాకుండా కూర, పప్పు ఎక్కువ వండండి. అన్నం తక్కువ వండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఒక బౌల్ తీసుకోండి. బుజ్జి బౌల్. దాంతో రైస్ మెజర్ చేసుకోండి. దానికి డబుల్ గిన్నె పెట్టి అన్నం ఉడికించుకోండి. కుక్కర్‌లో పెట్టో, రైస్ కుక్కర్‌లో మీ ఇష్టం ఎలా కుక్ చేస్తే అలా. బ్రౌన్ రైసా, వైట్ రైసా అప్రస్తుతం ప్రస్తుతానికి. దాన్ని ఉడికించుకోండి చక్కగా. అది పెట్టుకోండి. అందులోని 4 పార్ట్స్‌గా చేసుకొని దాన్ని అలవాటు చేసుకోండి మెల్లిగా. 4 పార్ట్స్‌గా చేసుకొని పప్పు, కూర, పచ్చడి, పెరుగు. మీరేది తింటే అది. ఓకే. 4 పార్ట్స్‌గా చేసుకొని తినండి. ఐటెమ్ ఎక్కువ కలుపుకోండి. రైస్ కొంచెం పెట్టుకోండి. ఇది ప్రపోర్షన్ అండ్ క్వాంటిటీలోకి వస్తుంది. ఓకే. ప్రపోర్షన్ చెప్పాను కదా! ఎక్కువ పప్పు, తక్కువ అన్నం. క్వాంటిటీ వచ్చేటప్పటికి మీకు తెలియకుండానే పప్పు, కూర ఈజీగా అరిగిపోతాయి. రైస్ వెంటనే అరిగిపోయి మళ్ళీ ఆకలేలా చేస్తుందంటారు కదా! సో, దీన్ని తక్కువగా పప్పు, కూరతో దాన్ని నింపేశారనుకోండి తొందరగా ఆకలేయదు. చక్కగా బ్లడ్ షుగర్స్ స్లోగా రిలీజ్ అవుతాయి. ఎక్కువసేపు మళ్ళీ ఆకలేయకుండా ఉంటుంది. మళ్ళీ అది ఇది తిందాం చరిత్రలో అనిపించదు.
ఓకే, మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఆకలి వేస్తుంది అనుకోండి, ఇలా మెల్లగా మొదలుపెట్టిన తర్వాత ఆకలి వేస్తుంది కదా, ఆకలి వేసినప్పుడు మనం ఏం తినాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఏది కనిపిస్తే అది తింటాం మనం మామూలుగా మనకున్న స్కెడ్యూల్కి, స్ట్రెస్కి. కానీ ఎప్పుడో ఒక రోజు, వారానికో 10 రోజులకో, ఇన్ఫ్యాక్ట్ నెలకో ఏదో ఒకటి నేను నా ఫుడ్ చాయిసెస్ నెంబర్ 1 ఏం చెప్పుకున్నాము మనము, టైం అని చెప్పుకున్నాం. 2 ప్రపోర్షన్ అండ్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం. నెంబర్ 3 ఏం చెప్పుకుంటున్నాము మనము, ప్లానింగ్, ఫుడ్ ప్లానింగ్, చాయిసెస్ అని చెప్పుకుంటున్నాం. ఈ 3 గనక మీరు ప్రాపర్గా తీసుకురాగలిగితే చాలా చాలా మెరుగవుతుంది. చాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఐస్ క్రీమ్ కనిపిస్తుంది, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ డబ్బా పక్కనే గట్టు మీద ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. వాట్ విల్ యూ కన్జ్యూమ్? ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవడం రావాలి, కొంచెం మైండ్ వర్క్ అదంతా ఉంటుంది. కానీ మీరు కనుక ఈ 2 కాకుండా మధ్యస్థంగా ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ మఖానా పెట్టుకున్నారనుకోండి ఇంట్లో, దాన్ని రోస్ట్ చేసుకుని డ్రై రోస్ట్ ఒక డబ్బాలో సీసాలో కళ్ళకు కనిపించేలాగా ఎంత పెద్ద సీసా పెట్టుకున్నారనుకోండి, తీసుకుని తింటారు. అవి జస్ట్ మరమరాలు లాంటివి, 0 క్యాలరీ ఫుడ్, అది తినేసేయండి. లేదా ఇంకా ఏదో క్రేవింగ్ ఉంది అనుకుంటే ఇంత టీ స్పూన్ బెల్లం వేసుకుని పెరుగులో ఈ మఖానా వేసుకుని కలుపుకొని తినేయండి. ఒక 5 నిమిషాలు ఆగి మెత్తబడిపోతాయి అవి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫుడ్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కొంతమందికి, చాలామందికి వస్తాయి. అది తినేయచ్చు. మఖానా 0 ఫుడ్. అఫ్కోర్స్ పెరుగులో కొన్ని క్యాలరీస్ ఉన్నా కూడా దట్స్ ఓకే, నెగ్లిజిబుల్. మీరు ఎంత వేసుకుంటున్నారు అనేది దెన్ అగైన్ ప్రపోర్షన్, క్వాంటిటీ ఇంపార్టెంట్. దీన్ని గ్రహించుకోండి. చాయిసెస్ మన కళ్ళు ఎదురకుండా కనిపిస్తూ ఉంటే తినడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి హెల్ప్ అన్నా తీసుకుని, నాకు ఈ ఒక్క పామగ్రెనేట్ ఒలిచి పెట్టవా అని అడగండి. లేకపోతే మీరే ఖాళీ టైంలో టీవీ చూస్తూనే పామగ్రెనేట్ వచ్చేసి ఒక డబ్బాలో ఫ్రిడ్జ్లో దోసేయండి. తినాలి అనిపించినప్పుడు అది బయట తీసి పెట్టుకోండి, 10 minutes ఆగండి, కామ్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ అది తినండి. మీకు తెలియకుండా ఒక కంట్రోల్ వస్తుంది. 2 రైట్ ఫుడ్ చాయిస్ మీరు చేసుకుంటారు. ఈ 3 కనుక మీరు చేసుకోగలిగితే ఫస్ట్ స్టెప్ దాటేసినట్టే. తర్వాత స్టెప్ ఏంటి, కన్జంప్షన్ అండ్ ఎక్సర్సైజ్. కన్జంప్షన్ అనగానే ఫుడ్ అనుకుంటున్నారేమో, దిర్ ఇస్ మోర్ టు ఇట్. అది నెక్స్ట్ పార్ట్లో నా వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీక్లో ఆ వీడియో మీకోసం వస్తుంది, రైట్? ఓకే, సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం, నెంబర్ 1 టైమింగ్ అనుకున్నాం, ఎప్పుడు తినాలి అనేది చెప్పాం. నెంబర్ 2 ప్రపోర్షన్ అండ్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం. నెంబర్ 3 చాయిసెస్ అనుకున్నాం. ఇది అనుకోగానే టక్కున వినంగానే వావ్ అనిపిస్తుంది, కానీ చేయడానికి తాతల దగ్గర అవ్వాలి. మీకున్న రెస్పాన్సిబిలిటీస్కి ఇంట బయట మీరు ఫైటింగ్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే, కానీ రాసుకుంటూ ఒక్కొక్కటి టిక్ ఆఫ్ చేసుకుంటూ బేబీ స్టెప్స్ వేసుకుంటూ 10ని 9, 9కి 9ని 8, 8ని 7కి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తే, ఇన్ఫ్యాక్ట్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎర్లీ డిన్నర్ అలవాట్లు చేశారనుకోండి, వాళ్ళ హెల్త్ కూడా చాలా వరకు బాగుంటుంది. కన్విన్స్ దెమ్ ఆర్ కన్ఫ్యూజ్ దెమ్, ఏదైనా చేయండి. టెల్ దెమ్ యూ వాంట్ టు బీ ఏ బెటర్ పర్సన్. అండ్ అలాగే మీరు కూడా బెటర్గా అవ్వచ్చు కదా, మనం ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనం అందరం మార్చుకుందాం అని చెప్పి డిస్కస్ చేసి చేయండి. ఇట్ విల్ బీ అ వండర్ఫుల్ ట్రయల్. నెంబర్ 1 ట్రయలే షార్ట్గా మీరు క్రాస్ చేస్తారు. సో నాకు బేబీ పుట్టి చాలా ఏళ్ళు అయిపోయింది, నన్ను నేను నెగ్లెక్ట్ చేశాను, ఇప్పుడే ఐ వాంట్ టు కమ్ టు ఫామ్ అని అనుకుంటే మాత్రం జస్ట్ నేను చెప్పిన ఈ వీడియోని మళ్ళీ ఒకసారి 2-3 సార్లు పాజ్ చేసుకుంటూ రివైండ్ చేసుకుంటూ చూడండి, మీకు తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది యూనివర్సల్లీ వర్క్ అయ్యే విషయం. ఎందుకంటే మనకి ఒకటి జెనెటిక్స్ పక్కన పెడితే, అదొక్కటి పక్కన పెట్టేస్తే, మనకి ఎందుకు వెయిట్ వచ్చేసింది, ఇదివరకు లేదు, పిల్లలు పుట్టాకే వెయిట్ వచ్చేసింది, పొట్ట వచ్చేసింది, ఎత్తు వచ్చేసింది, ఇవన్నీ అనుకుంటే ఒక రోజులో అయ్యే విషయాలు కాదు, స్లో అండ్ స్టడీ. సో ఫస్ట్ 3 స్టెప్స్ కనుక మనం పాటించగలిగితే, ఈ 3 స్టెప్స్ని దాటిన తర్వాత 2 స్టెప్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, అది ఈజీగా దాటేయచ్చు. అండ్ మీ ఫామ్లోకి, మీరు ఏ ఫామ్లోకి కావాలనుకుంటున్నారు, మీకు మీరే కాంపిటీషన్ పెట్టుకుని, నేను ఇదివరకటి సుధలా అయిపోవాలి, ఇదివరకటి రమ్యలాగా అయిపోవాలి, ఇదివరకటి అనుషలా అయిపోవాలి అంటే ఇట్స్ నాట్ సచ్ అ డిఫికల్ట్ టాస్క్. ఈ 3 స్టెప్స్ ముందు దాటగలిగితే మీరు సూపర్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మళ్ళీ ఇస్తాను, 1-2 సార్లు చూసుకుని ఫాలో చేయండి. మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఒక ప్లాన్ వేసుకోండి. 1 month 2 months టార్గెట్స్ పెట్టుకోండి. ఆ టార్గెట్ సెట్టింగ్లో మీకు మీరే కాంపిటీటర్గా ఉండండి. దీంట్లో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే, నాకు తెలియనివి నేను చెప్పినవి ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం. వీకెండా, వీక్ డేనా, మీ బర్త్డేనా, మీ ఇంట్లో స్పెషల్ ఒకేజనా, మంచిగా ఒకరోజు స్టార్ట్ చేయండి. దాట్స్ ఇట్, యు ఆర్ డన్. ఏది నెగ్లెక్ట్ చేయగలరు, ఏది తినను అనక్కర్లేదు. కానీ ఈ 3 చెక్ లిస్టులు మీరు మీట్ చేస్తూ పోతే బేబీ స్టెప్స్తో ఈజీగా మీరు అనుకున్న షేప్కి మీరు వచ్చేస్తారు, అనుకున్న ఫామ్కి వచ్చేస్తారు. ట్రై చేసి చూడండి.